ఈ రోజు ఈ వీడియోలో సుందరకాండ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. నారా రోహిత్, వృత్తి వగాని, శ్రీదేవి విజయ్ కుమార్ లీడ్స్ గా వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో సిద్ధార్థ్ దాదాపుగా లైఫ్ లో బాగా సెటిల్ అయిన వాడు. మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జాబ్ ఇలా అన్ని ఉంటాయి. అయితే ఒకటే లోటు, పెళ్లి. కొన్ని కారణాల వల్ల తనకి పర్టికులర్ గా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి లైఫ్ పార్ట్నర్ గా కావాలని తను చిన్నప్పుడే ఫిక్స్ అయిపోతాడు. ఎన్ని సంబంధాలు వచ్చినా వాళ్ళలో తనకి నచ్చిన క్వాలిటీస్ లేవని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో తనకి పెళ్లి వయసు కూడా దాటిపోతూ ఉంటది. వయసు అయిపోయినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తనకి నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి ఐరా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను వెతుకుతున్న క్వాలిటీస్ అన్ని తనలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తనొక కాలేజ్ స్టూడెంట్, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. అయినా సరే ప్రేమకి వయసు అడ్డు కాదన్నట్టు ఐరా కూడా సిద్ధార్థ్ క్యారెక్టర్ నచ్చి తను ఇష్టపడుతుంది. పెళ్లికి కూడా ఒప్పుకుంటది. అంతా బాగుంది అనుకున్న టైంలో ఐరా గురించి ఓ విషయం తెలిసి మనోడికి దిమ్మ తిరుగుతుంది. తన ప్రేమ పెళ్లిగా మారే లోపే ముగిసిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఐరా గురించి మనోడికి ఏం తెలిసింది? దానివల్ల వీళ్ళ లవ్ స్టోరీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు మనోడికి తన లైఫ్ పార్ట్నర్ లో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఎందుకంతాను ఇలాంటి అమ్మాయి కావాలని ఇన్నేళ్లు సింగిల్ గా ఉండిపోయాడు? దీని వెనుక కథ ఏంటి? ఇంతకీ ఈ కథలో వైష్ణవి పోషించిన పాత్ర ఏంటి? తనకి సిద్ధార్థ్ కి సంబంధం ఏంటి? చివరికి ఐరా సిద్ధార్థుల ప్రేమ పెళ్లిగా మారిందా, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిలేరియస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసాను అనిపించింది. అసలు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇప్పుడు సినిమా అయిపోద్దా అని కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యా. అంతలా ఎంజాయ్ చేశా. డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి ఒక బోల్డ్ స్టోరీని చాలా సెన్సిబుల్ గా, క్లీన్ గా ప్రెజెంట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అలా సరదాగా సాగిపోద్ది. ముందు మన హీరో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా, తర్వాత కథలో ఐరా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాక సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. తన క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. తనకి సిద్ధార్థ్ కి మధ్య వచ్చే లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ని చూడగానే హీరో లవ్ లో పడిపోవడం లాంటి సోది కాకుండా చాలా బాగా డీల్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య నడిచే కాన్వర్సేషన్స్ కూడా చాలా మీనింగ్ఫుల్ గా అనిపిస్తాయి. ఇక మధ్యలో కాలేజ్ ప్రొఫెసర్ గా సత్య చేసే కామెడీ బాగా పెళ్లింది. పిసినారోడిగా వర్స్ట్ వింగ్ మ్యాన్ గా నవ్వులు పూయించాడు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా హిల్లేరియస్ గా ఉంటూ సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతుంది. అయితే అదృష్టం కొద్దీ సెకండ్ హాఫ్ నా అంచనాలను మించే ఉంది. సిచ్యువేషనల్ కామెడీతో పాటు డ్రామాని కూడా బాగానే బిల్డ్ చేశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ కొంచెం సింపుల్ గానే అనిపించినా బానే ఉండింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధార్థ్ గారు నారా రోహిత్ చాలా బాగా చేశారు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవటమే కాదు, ఎమోషనల్ సీన్స్ లో చాలా మెచ్యూర్డ్ గా నటించి మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుండింది. చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇక ఐరాగా వృత్తి వగానికి మంచి రోల్ దక్కింది. తను చాలా కాన్ఫిడెంట్ గా చేసింది. రోహిత్ తో పోలిస్తే తనది కొంచెం కాంప్లెక్స్ రోల్. షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. ఇక వైష్ణవ్ గా శ్రీదేవి విజయ్ కుమార్ చాలా హుందాగా నటించారు. ఆమె క్యారెక్టర్ గురించి నేను కావాలని పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. కథంతా మోస్ట్లీ ఆమె క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఇక ఎప్పటిలాగే సత్య తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా, అభినవ్ గోమట్టం, వాసుకి ఆనంద్, నరేష్ గారు తదితరులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా సాలిడ్ గానే ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ లాంటివి బాగుండగా, లియాన్ జేమ్స్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా పాటలు అయితే చాలా ఫ్రెష్ గా అనిపించాయి. ఇక డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి విషయానికి వస్తే ఆయన పనితనం బాగుంది. ఆయన రాసుకున్న దాన్ని ఎక్కడా తడబడకుండా చాలా బాగా తెరకెక్కించారు. ఎక్కడా ఇది ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమాలా అనిపించదు. మంచి ఫ్యూచర్ ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇది ఒక క్లీన్ హిల్లేరియస్ రొమాంటిక్ డ్రామా. ఫ్యామిలీతో కలిసి సరదాగా 2 గంటలు ఎంజాయ్ చేసేలా ఉంటది. సో ఇంకెందుకు ఆలస్యం, అర్జెంట్ గా టికెట్లు బుక్ చేసుకోండి. అది విషయం.